హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ తెలుగు విజన్. నేను మీ సత్య. ఫ్రెండ్స్, ఈరోజు మరొక అద్భుతమైన టాపిక్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్ ఏంటో తెలుసుకుందామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ టాపిక్ గురించి నేను సింపుల్గా చెప్పేస్తాను. ప్రజెంట్ మనందరం మల్టీ లాంగ్వేజ్ స్విచ్చింగ్కి ఆటో టీటీఎస్ వాడుతున్నాం కదా. సో ఆటో టీటీఎస్ చాలామంది వాడుతున్నారు, పర్చేస్ చేశారు. స్టిల్ ఇంకా కొంతమంది క్రాక్ వర్షన్స్ కూడా వాడుతున్నారు. అయితే దీనికి ఆల్టర్నేటివ్గా మనకి టెక్ ఫ్రీడమ్లో వాయిసిఫై టీటీఎస్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు. బట్ ఫైనలీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా నుంచి ఒక అద్భుతమైన డెవలపర్స్ మన కోసం రావడం జరిగింది. అదే ఈ ఆటో టీటీఎస్కి ఆల్టర్నేట్ టీటీఎస్ విన్యాస్ టీటీఎస్, VINYAS విన్యాస్ టీటీఎస్. ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయింది, ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. ప్రజెంట్ ఆఫర్ కింద 118 రూపీస్కి ఇస్తున్నారు, లాంచ్ ఆఫర్ కింద. అలాగే దీని టోటల్ ప్రైస్ 360 రూపీస్. కంపేర్ టు ఆటో టీటీఎస్ చాలా తక్కువ అని చెప్పచ్చు. అండ్ అన్నిటికంటే నాకు నచ్చింది దీని యొక్క ఇంటర్ఫేస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, చాలా బాగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆటో టీటీఎస్లో వాయిసెస్ అని, లాంగ్వేజెస్ అని డిఫాల్ట్గా బల్కీగా ఏముండదు, చాలా సింపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా ఒకసారి మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే దానికి సంబంధించిన యాప్ లింక్ మన డిస్క్రిప్షన్తో పాటు మన గ్రూప్లో కూడా ఉంటుంది. ప్లీజ్ కెన్ యూ చెక్ ద డీటెయిల్స్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. సో బిఫోర్ దట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ యాప్ ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, విన్యాస్ టీటీఎస్ క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీనికన్నా ముందు ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత 2 పర్మిషన్స్ ఖచ్చితంగా మనం ఎనేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1, బ్యాటరీకి సంబంధించి రెస్ట్రిక్ట్ని తీసేయమంటుంది. దాన్ని మీరు అన్రెస్ట్రిక్ట్లో పెట్టాలి. ఎందుకంటే రీసెంట్ యాప్స్లో క్లోజ్ చేసినా లేదంటే కొంతసేపటి తర్వాత మనం మొబైల్ వాడకపోయినా ప్రాబ్లం వస్తుంది. సెకండ్ థింగ్, బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి. ఈ 2 ఆప్షన్స్ మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ యాప్స్ క్లోజ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అసలు ఎక్కడా కూడా ఆగట్లేదు. నేను గత 48 అవర్స్కి అయితే వాడుతున్నాను. I didn't face any problem with this application. Okay? Off. Switch. Use more than 2 languages. Switch to multi-dash mode. Vinyas TTS. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత విన్యాస్ టీటీఎస్ అని వచ్చింది కదా. Switch to multi-dash mode. స్విచ్ టు మల్టీ డాష్ మోడ్. Use more than 2 languages. అంటే ఈ మల్టీ డాష్ మోడ్ అంటే ఇక్కడ చూడండి. Off. Switch. ఈ మల్టీ డాష్ మోడ్ అంటే మనకి 2 లాంగ్వేజ్ల కంటే ఎక్కువ వాడితే గనక ఇక్కడ Off. Use more than 2 languages. యూజ్ మోర్ దెన్ 2 లాంగ్వేజెస్ అని ఉంది. దానికి రైట్ స్వైప్ చేస్తే ఆఫ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం డ్యూయల్ లాంగ్వేజెస్ నుంచి మల్టీ మోడ్కి స్విచ్ అయిపోతాం. అంటే 2 కంటే 3, 4 ఇలా ఎన్నైనా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే నాకు 2 లాంగ్వేజ్లు ఎనఫ్ కాబట్టి నేను దాంట్లో ఉంచుకున్నాను. ఇది ఆన్ చేస్తే దానికి స్విచ్ అవుతుంది, దీన్ని ఆఫ్ చేస్తే రివర్స్ స్విచ్ అవుతుంది. అంతే, ఇంకేమీ తేడా లేదు. ఇక్కడ ఇక్కడ చూడండి, ప్రైమరీ వాయిస్ సెటప్ అంటే ప్రజెంట్ మనం ఇంగ్లీష్కి. English open parent, United States closed parent. ఇక్కడ సెలెక్ట్ ప్రాసెస్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ primary voice setup. అక్కడ మీకు సెటప్ చేసినప్పుడు కూడా నేను ఆల్రెడీ సెటప్ చేశాను, బట్ మీకు చూపిస్తాను. ప్రైమరీ అని వస్తుంది, లాంగ్వేజ్ అని చదువుతుంది. ఇక్కడ English open parent, United States closed parent. ఓకే, ఇక్కడ మనకి ఇంగ్లీష్ వస్తుంది కదా, చూద్దాం. క్లిక్ చేద్దాం. ఇక్కడ సో సెలెక్ట్ లాంగ్వేజ్ వచ్చింది. Not checked. Not checked. Assamese open. Not checked. Bengali open. Not checked. 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 English open parent, United States closed parent. ఓకే, నేను ఆల్రెడీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఏం చేయట్లేదు. ఓకే, బ్యాక్ వస్తాను. Back button out of Vinyas TTS. TTS engine. Eloquent voice web. Eloquent TT English open parent, United States closed parent. ఓకే, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు బాటంలో టచ్ చేస్తే మీకు ఓకే అని అడుగుతుంది. తర్వాత TTS engine. Eloquence TTS. సో పక్కన మీకు టీటీఎస్ ఎంజిన్ అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం నచ్చిన ఆప్షన్ సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి, select TTS engine. Not checked. Voicify TTS by tech. Checked. Eloquence TTS. Cancel. Button. ఇలా అన్నమాట. Not checked. Not checked. Speech rec. Select TT. Not checked. Speech recognition and sync. Not checked. ఇక్కడ మనకు నచ్చిన వాయిస్ ని సెలెక్ట్ చేసుకొని
Cancel. క్యాన్సల్, Button. Okay. Button. ఓకే, దట్స్ ఇట్. ప్రతి దగ్గర ఇంతే, క్యాన్సల్, ఓకే. Back. ఇది నెక్స్ట్ చూద్దాం. Voice variant. ఫస్ట్ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత టీటీఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత వేరియంట్ అంటే ఇందులో అడిషనల్ వేరియంట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. Default. Button. సో డిఫాల్ట్ ఎలిక్వెన్స్ ఉంది, ఒకసారి క్లిక్ చేద్దాం. Select variant. Not checked. English open parent United States close parent. Cancel. Button. Not checked. English checked. Default. Radio ఓకే, button. ఇక్కడ ఒకటే ఉంది ఎలిక్వెన్స్ వేరియంట్, జనరల్గా మనకు ఒకటే ఉంటుంది. అదే గూగుల్ టీటీఎస్లో పెడితే అడిషనల్గా కొన్ని వాయిసెస్ వస్తాయి. ఓకే, Back. Button. Windows TTS. Play button test voice. ఇక్కడ మనం టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత Secondary voice setup. చూసారు ఎంత సింపుల్గా ఉందో, ఒకదానికి సంబంధించిన మొత్తం ఇచ్చారు, తర్వాత సెకండరీ ఉంది. ఇక్కడ Language. లాంగ్వేజ్ Telugu open parent India close parent. తెలుగు, ఇండియా అని వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనం యాజ్ యూజువల్ గానే తెలుగు వస్తుంది. చూద్దాం. Select language. Not checked. Not checked. ఇక్కడ కూడా మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. Windows TTS. TTS engine. సెటప్ యాక్చువల్గా చాలా సింపుల్ ఫ్రెండ్స్, అందుకనే నేను సింపుల్గా చెప్తున్నాను. Vocalizer TTS. సో టీటీఎస్ లాంగ్వేజ్ ఫస్ట్ మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత టీటీఎస్ ఇంజిన్. Vocalizer TTS. వోకలైజర్ టీటీఎస్ నేనైతే సెలెక్ట్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి గూగుల్ ఇండియా కూడా వస్తుంది, చూపిస్తాను. Select TTS engine. Not checked. Voiceify TTS by Tech Dash Free. Not checked. Speech recognition and synthesis. చూసారు కదా, ఇది క్లిక్ చేస్తే మనకి గూగుల్ ఇంజిన్ వస్తుంది. నేనైతే వోకలైజర్ పెట్టాను ప్రెజెంట్, మీరు కావాలంటే గూగుల్ ఇంజిన్ కూడా పెట్టుకోవచ్చు. Back. ఓకే, Windows TTS. నెక్స్ట్ Voice variant. Gita. Button. గీత. కామన్గా అక్కడ వేరియంట్ గీత ఒక్కటే ఉంటుంది, ఎందుకంటే మనం వోకలైజర్ సెలెక్ట్ చేసాం కాబట్టి గీత ఒకటే చూపిస్తుంది. నెక్స్ట్ Play button test voice. ఇక్కడ కూడా చూద్దాం. ఇది విన్యాస్ టీటీఎస్ ప్రసంగ సంశ్లేషణకు ఒక ఉదాహరణ. ఓ మై గాడ్, చూసారు కదా ఎంత బాగా చదువుతుందో. Advanced settings. Button. ఓకే, ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఇంతే. సెట్టింగ్స్ అని జస్ట్ ఇంకేమీ లేదు. ఇప్పుడు ఆటో టీటీఎస్లో మనకి కింద వాయిసెస్ అని, మోడ్స్ అని, లాంగ్వేజెస్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి బల్కీగా. బట్ ఇందులో చాలా సింపుల్గా ఉంది చూడండి. Open system TTS settings. అంతే, ఇక్కడికి ఓపెన్ చేస్తే డైరెక్ట్గా సిస్టమ్ టీటీఎస్లోకి వెళ్ళిపోతాం. లైక్ ఏదైతే మనకి టెక్స్ట్ టు స్పీచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం. Privacy policy. ఇవన్నీ ఇంకా అవసరం లేదు. Advanced settings. ఈ అడ్వాన్స్ ఒకసారి చూపిస్తాను. Windows TTS. ఓకే, విన్యాస్ టీటీఎస్. Advanced settings. ఓకే, Number and punctuation speaking. ఓకే, నంబర్ అండ్ పంక్చువేషన్ స్పీకింగ్. Number speaking. Speak numbers in a specific language. అక్కడ అడుగుతుంది అంటే స్పీక్ నెంబర్ ఇన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఎందులో కావాలని. Off. Switch. ఓకే, ఇది మన డిఫాల్ట్గా ఇది ఆఫ్లో ఉంది. ఒకవేళ ఇది ఆన్ చేసామంటే మనకి ఏ లాంగ్వేజ్లో నెంబర్స్ స్పెసిఫిక్ లాంగ్వేజ్లో మాట్లాడాలా వద్దని అడుగుతుంది. ఇప్పుడు తెలుగు కొన్ని ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు తెలుగులో 3,33,00,000 అలా చదవకుండా అది మనకి ఇంగ్లీష్లో చదువుతుంది. ఇది ఆఫ్లో ఉంచుకుంటే. Select number speaking language. చూడండి, English open parent United States close parent. చూసారు కదా, ఇంగ్లీష్లో ఉంది. Punctuation speaking. పంక్చువేషన్ స్పీకింగ్ Speak punctuation in a specific language. Off. Switch. ఇది ఆఫ్లో ఉంది. అంటే ఇవన్నీ ఆన్ చేస్తే మనం మార్చుకోవచ్చు, బట్ ఇది మనకు అవసరం లేదు, అందుకని నేను ఆన్ చేయలేదు. Select punctuation speaking language. పంక్చువేషన్ అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్కు అలాంటివి తెలుగులో పెడితే ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం అలా అడుగుతుంది కదా, అవి అడగకుండా. English open parent United States close parent. నన్ను అడిగితే Button. ఈ రెండు Disable. సెట్టింగ్స్ ఎవరో మార్చొద్దు, ఇవి డిఫాల్ట్గానే ఉంచేయండి. అదే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. Voice speeds and pitch open parent dual dash mode close parent. ఓకే, డ్యూయల్ మోడ్లో వాయిస్, పిచ్ అండ్ స్పీడ్. Primary speech rate. ఓకే, Decrease primary 15%. SBP speed. Slider. ఓకే, 15% ఉంది. కావాలంటే ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఇది ఇండివిజువల్గా అడ్జస్ట్ చేసుకోండి, అది చాలా బెటర్. Increase primary speech rate. Primary voice pitch. Decrease primary voice pitch. 15%. Increase primary voice pitch. Secondary speech rate. నెక్స్ట్ సెకండరీ స్పీచ్ Decrease secondary speech. 15%. అంటే తెలుగు పెట్టాం కదా, దానికి సంబంధించింది. ఇది కూడా ఇండివిజువల్గా పెంచుకోండి, వోకలైజర్లో పెంచుకుంటేనే బెటర్ ఇది. Decrease secondary voice pitch. Decrease secondary 15%. SBS pitch. చూసారు Slider. కదా, పిచ్చు స్పీడు. Increase secondary voice pitch. 15. Increase secondary speech rate. Button. స్పీచ్ రేటు, పిచ్ రేటు ఇక్కడ పెంచుకోవచ్చు. Secondary బట్ పిచ్ రేట్ అవన్నీ మనము డిఫాల్ట్గా యాప్స్లో సెట్ చేసేస్తాం కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. 15. Increase second. Talkback gesture settings. Talkback gesture speed control target colon. Control all voices open parent default close parent. Button. అంటే టాక్ బ్యాక్ గెసర్స్ అన్నింటినీ వాడుతున్నప్పుడు ఈ అన్ని వాయిసెస్ని కంట్రోల్ చేయాలా వద్దని అడుగుతుంది. Reset. Button. రీసెట్, Save. Button. అంతే. ఇవన్నీ కొట్టేసి ఇక్కడ సేవ్ చేసేయడం. సో ఇవన్నీ మనకి నాకు తెలిసి ఇందులో పెద్ద ఆప్షన్స్ అయితే ఉండవు, ఇది మనకు అవసరం లేదు కూడా, ఎందుకంటే డిఫాల్ట్గా మనం వాయిస్లో స్పీడ్ అవన్నీ సెట్ చేసుకుని ఉంటాం. సో కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఈ రెండు సెట్టింగ్స్ కూడా ఆఫ్లోనే ఉంచండి. ఇక్కడ ఏదైతే మనకి నంబర్స్ తర్వాత సింబల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆఫ్లో పెట్టేసేయండి, సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మొత్తం కన్ఫిగర్ చేశాం కదా, ఎలా చదువుతుందో ఒకసారి మనం చూడాలి కదా. సో తెలుసుకుందామా? దానికి నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి కొన్ని ఆర్టికల్స్ చదివి వినిపిస్తాను. Back. Google launcher. Game set file manager. Eloquence TTS. Drive. Download. Disability contacts. Compass. Company clock. Column. Chrome. Column 2.
చూద్దాం. Button. Clip of 2026. Card menu. Share. Add top card menu. Share Apple News. Button. Apple card. Share Telangana. Let's go. Button. ఓకే. Button. Telangana colon. వర్షం ఎఫెక్ట్ సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు. TV9 Telugu. 46M heading. Out of list. ఓ మై గాడ్. Share Telangana. Card menu. Button. Apple News. 27 యాపిల్ iOS 27 ఈ పనులకే ఈ జాబితాలో మీ ఐఫోన్ ఉందా? Banana. 3D edit. Then list. చూసారు కదా ఎంత సూపర్గా చదువుతుందో. నో డిలేస్, నో గ్యాప్స్, ఇట్స్ పర్ఫెక్ట్ రీడింగ్. Share Apple News. Card menu. Apple News. 27 యాపిల్ iOS 27 ఈ పనులకే ఈ జాబితాలో మీ ఐఫోన్ ఉందా? Add title colon. Share. Card. Button. Many days collections colon. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద జోరు కొనసాగుతోందా? తొలి వారం తర్వాత వసూళ్లు ఎలా ఉన్నాయంటే News 18 Telugu. 10 up. Share. Card menu. Many day. Button. Clip of 2026. Share. Card menu. Button. ఏపీఆర్టీసీలో మహిళలకు మరో సౌకర్యం. Telugu 360. 1D edit. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చదువుతుంది. అయితే ఈ 118 రూపాయలకే ఈ ఆఫర్ వస్తుంది కదా, ఇది ఇంకొక 2 days మాత్రమే ఉంటుంది. సో ఎంత వీలుతో అంత త్వరగా పర్చేస్ అయితే చేయండి. తర్వాత నుంచి మళ్ళీ 360 రూపీస్ అయితే అయిపోతుంది, 365 రూపీస్. సో చూసారు కదా విన్యాస్ టీటీఎస్ ఈ ట్యూటోరియల్కి సంబంధించిన వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మనం ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే కొత్తగా మన కోసం అద్భుతమైన అప్లికేషన్లు తీసుకొస్తున్నప్పుడు అందులోనూ మన ఇండియాకి సంబంధించిన ఐ థింక్ మధ్యప్రదేశ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. నన్ను అడిగితే 118 రూపాయలు, వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. స్టిల్ ఇంకా ఎవరైనా ఆటో టీటీఎస్ క్రాక్ అలా వాడుతున్నట్టయితే, లేదు ఆటో టీటీఎస్ సరిగా సపోర్ట్ చేయట్లేదు, ఈ మధ్య చాలా బగ్స్ వచ్చాయి కదా, ఒక్కసారి దీన్ని టెస్ట్ చేయండి. రెస్పాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ లైక్స్ బట్టే మేము పడిన కష్టానికి మీరు మాకు ఇచ్చే హ్యాపీ మూమెంట్. సో I will meet in the next video. Thanks for watching. Bye bye. Signing off. This is yours friend Satya.